లెట్స్ గో. ఇప్పుడైతే ప్రివర్ కూడా తాగుతున్నా. అసలు టైంకి అసలు నేను తినను. మైకేమో ఎడబెట్టిన టైం అయితే పగవాడికి కూడా రాకూడదు. టైంకి పడుకోవట్లే, టైంకి తినట్లే, వర్కౌట్ కూడా టైంకి చేయట్లే. ఇప్పుడు టైం అయితే ఉడకపోస్తుంది, 11 అవుతుంది. ఓకే 11. ఇందాక 10ంటికి లేచిన. ఏమో రావాయి వర్కౌట్ చేయకపోతే అంతా ఏదో పోగొట్టుకున్నాడు అనిపిస్తుంది. ఇప్పుడు వర్కౌట్ చేసుకొని మంచిగా వర్క్ చేసుకోవచ్చు. స్నానం చేసి కొన్ని రీల్స్ కూడా ఇద్దాం. లెట్స్ గో. సో గైస్ మనం వాడే ప్రీ వర్కౌట్ వచ్చేసి మజిల్ బ్లేజ్ బ్రాతెక్స్. ఓకే గుద్దుర్రి. మీరు జిమ్కి వెళ్తారు, మీకు ప్రీ వర్కౌట్ కావాలి కదా, సో పోయి కొనుక్కోండి. ఓకేనా. సో గైస్ ఈ ప్రోడక్ట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. నా కూపన్ కోడ్ వాడి కొనుక్కోండి. ఖచ్చితంగా మీరు ఈ ఫ్లేవరే తీసుకోండి. ఓకేనా. ఈ ఫ్లేవర్ మస్తు ఉంటుంది. లెట్స్ గో. చిల్లు వాటర్. సో గైస్ ఈరోజు మీకు తమ్లైన్ చూస్తే అర్థమై ఉంటుంది. సో గైస్ అదే కాకుండా ఇప్పుడు నేను ఈ ప్రీ వర్కౌట్తో పాటు క్రియేటిన్ కూడా తీసుకుంటా అందుకోసం. ఓకేనా. సో గైస్ ఈ క్రియేటిన్ వచ్చేసి మజిల్ బ్లేజ్ వాళ్ళది క్రియేటిన్ మోనోహైడ్రేట్. మీరు కనుక ఒకవేళ వర్కౌట్ చేస్తారు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ క్రియేటిన్ తీసుకోండి. జిమ్కి వెళ్ళే ముందు 3 grams తీసుకోండి. సో నేను ఎప్పటి నుంచో వాడుతున్నా, మీరు కూడా వాడండి, కావాలంటే తీసుకోండి. లెట్స్ గో. ఈ ప్రోడక్ట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తా, అండ్ ప్రీ వర్కౌట్ వే ప్రోటీన్ అవి కూడా ఇస్తా, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఓకేనా. సో గైస్ ఈ క్రియేటిన్ వాడడం వల్ల మన స్ట్రెంత్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు, మన వర్కౌట్ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఓవరాల్ గా బాడీ పెంచుకోవచ్చు. సో బేసిక్గా మన వాళ్ళు చాలాసార్లు అడిగారు నన్ను, చాలాసార్లు అన్న కొంచెం హోమ్ వర్కౌట్స్ డంబుల్స్ చెప్పొచ్చు కదా అని. సో నేను నిజాయితీగా వెళ్ళాను గాయ్స్. మీకు తమ్లైన్ చూస్తే అర్థమై ఉంటుంది. ఓకేనా. తమ్లైన్ అట్లా పెట్టినా, కాకపోతే ఆ డంబుల్స్ అనేవి ఐరన్ డంబుల్స్. ఇప్పుడు చూపిస్తా. సో గైస్ మనం ఎప్పుడు చేస్తాం మనకే తెలీదు. అయితే ఇప్పుడు డంబుల్స్ చూపిస్తా. ఈ డంబుల్స్ అనేవి కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే కొంచెం చికాక్గా ఉంది మొత్తం, ఎక్కడే పడేస్తున్నా. ఏం చేస్తాం మరి. లెట్స్ గో. ఇప్పుడు మీకు కనిపించే డంబుల్స్ అన్ని కూడా నేను ఆల్మోస్ట్ తీసుకొని కూడా ఒక 25 days ఏమవుతుంది. 2.5 ఇక్కడ ఉన్నాయి. 2.5. ఓకే ఇవి ఐరన్ డంబుల్స్. 2.5 దగ్గర నుంచి 30 kg వరకు తీసుకున్నా. ఓకే ఎందుకంటే థ్రెడ్మిల్ చేసుకుంటూ మాట్లాడదాం. లెట్స్ గో. ఎందుకు నాకు టైం బొక్క, మళ్ళీ మీతో మాట్లాడినట్టు ఉంటుంది, అట్లనే ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఉంటుంది. లెట్స్ గో. జస్ట్ ఒక 2 minutes ఎక్కువ వద్దు, అయితే కంప్లీట్ చెప్పేస్తాం మొత్తం ఇప్పుడు ఏంటనేది. బేసిక్గా నేను లాస్ట్ టైం ఒక 1 month బ్యాక్ అనుకుంటా, అంటే 1.5 months. సో ఆ రోజు మనం హోంవర్క్ కోర్స్ సిరీస్ పెట్టామా. మనం హోంవర్క్ కోర్స్ సిరీస్ పెట్టి దాన్ని కంప్లీట్ ఎండ్ చేసేటప్పుడు సో ఇక నాకు ఇక బేసిక్గా ఏంటంటే ఇక మళ్ళీ ఇప్పుడు కిందికి వెళ్ళి రెడీ. జిమ్ అనేది 9k క్లోజ్ చేస్తారు. ఓకేనా మా దగ్గర. సో 6:30 పోతేనేమో అందులో చాలా మంది పోరగాళ్ళు వస్తారు, ఏ మిషనరీ ఖాళీ ఉండదు. ఓకే సో అందుకని చెప్పేసి ఇంకా నేను 7:30కి అట్లా పోతా. 7:30 అట్లా పోతే అసలు నాకు 1 hour అసలు సరిపోట్లా. ఓకే సో ఇంకా మీకు ఓన్లీ వీడియోస్ కోసం మాత్రమే పోదామని చెప్పేసి ఫిక్స్ అయ్యి ఇక నేను ఆ డంబుల్స్ తీసుకున్నా. ఓకే అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను ఒక బెంచ్ తీసుకోవాలా. అడ్జస్టబుల్ బెంచ్ ఒకటి అండ్ ఫ్లాట్ బెంచ్ ఒకటి, స్క్వాట్ ర్యాక్ ఒకటి, బార్బల్ అండ్ ప్లేట్స్. కథం ఇంకా నేను నా బాడీ కండిషన్ కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ చేసి ఇక్కడి నుంచే మంచిగా చేస్తా. మీకు ఒకవేళ ఇంకా మనం జిమ్లో చేస్తాం కదా వీడియోస్ వ్లాగ్స్, ఇక్కడ వ్లాగ్ చేసేంత లేదబ్బా. అది అంత మరీ అక్కడ లైటింగ్ లేదు, ఏం లేదు అసలు. అదొకటి చిరాకు వస్తుంది. ఓకే దానికోసం అని చెప్పేసి ఇంకా నేను ఇంట్లోనే చేస్తున్నా. సో యాక్చువల్గా ఒక మన ప్లేస్లోనే నేను మొత్తం అరేంజ్ చేసుకుందామని, అంటే నాకు నచ్చేలా జిమ్ అన్నీ. సో అట్లా కట్టుకోవాలి. ఇక మెల్లగా కడతా, మస్తు కడతా పెద్దగా అన్ని, అంటే ఈ నుంచి ఆడికి మొత్తం జిమ్ మొత్తం ఉండేట్టు. అంటే ఎందుకంటే ఈజీగా తక్కువ ఎంత లేదన్నా మనం కిందికి వెళ్ళినామంటే మాత్రం 7:30కి అట్లా జిమ్కి వెళ్తే 1.5 hours సరిపోవట్లేదు. నైట్ లేట్ అవుతుంది, కంగారు చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇవ్వ చూడు ఇప్పుడు 11 అయింది. సో ఇప్పుడు జస్ట్ జిమ్కి అంటే నార్మల్గా జిమ్ కోసం ఇంత చేస్తావు బ్రో, నువ్వు మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అని మీరు మాట్లాడచ్చు. ఇప్పుడు ఒకరికి పిల్లతో తిరుగుడు అంటే ఇష్టం, దానికి వెళ్ళక దీనికి వెళ్తా ఉంటారు. ఒకరికి దమ్ము కొట్టుడు, చాయ్. ఓకే పోతే మందు, ఇంకొంతమందికి వీడియో గేమ్స్. నాకు జిమ్, ఓన్లీ జిమ్. అంటే ఇప్పుడు జిమ్ చేస్తే ఇప్పుడు చేస్తున్నావు కదా, ఇట్లా చేస్తున్నావు ఒక హాయ్ అనిపిస్తుంది, మంచిగా ఉంటుంది. హాయిగా ఇష్టంగా
అందుకని. సో అందుకోసం అమ్మ తల్లి ఇంట్లోనే సెటప్ పెట్టిన. లెట్స్ గో. ఇప్పుడు మీకు డంబుల్స్ ఎట్లా చేయాలి ఏందనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. వెరీ సింపుల్ అబ్బా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్తున్నా అంటే మీరు డైరెక్ట్ సిమెంట్, ఉష్క, కంకర ఇవి మాకండి. ఓకేనా, డంబుల్ సైజ్ అనేది ఎక్కువ లెంత్ వస్తుంది. ఓకేనా, దాని సైజ్ అనేది ఎక్కువ వస్తుంది. నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళినాక ఎక్స్ప్లెయిన్ చేస్తా. అక్కడ కూర్చొని 1 by 1 నా దగ్గర ఒకటి ఉంది, దాన్ని చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకవేళ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన ఐడియా ఒక్కసారి ట్రై చేయండి, మస్తు ఉంటుంది. బాక్సింగ్ బ్యాగ్ కూడా తీసేసిన, ఇక్కడ ఉంది. సో గైస్ చాలామంది బాక్సింగ్ బ్యాగ్ అవ్వట్లేదు అంటారు, ఇక్కడే ఉంది, ఇక్కడ ఉండాలి. అయితే తీసేసిన. బేసిక్గా ఏంటంటే నాకు కొంచెం అడ్డు వస్తుంది, అంత అడ్డుగా ఉంది. అంటే ఏదో ఇక్కడ నుంచి వీడియోలు తీద్దామన్నా మీకు ఏం చేద్దామన్నా ఇదంత అడ్డుగా ఉంది. ఓకే, అండ్ ఇది కూడా నేనే అడ్డు పెట్టుకున్నా కొంచెం. అందులో కింద అంకుల్ వాళ్ళది దుమ్ము కొంచెం బాగా డస్ట్ పైకి లేస్తుంది, అందుకని. లెట్స్ గో. ఇంకొక 1/2 hour అట్లా చేద్దాం. కంప్లీట్ గైడ్ చేస్తా. ఓకేనా, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తా డంబుల్స్ గురించి. భయపడకుండా చేసుకోండి. అండ్ లాస్ట్లో ఎంత ఖర్చు అయింది ఏంది మొత్తం చెప్తా. ఇష్టం ఉంటే చేసుకోండి, లేకపోతే లేదు. ఎందుకంటే బడ్జెట్ కూడా చూసుకోరు, పైసలు ఎడికెళ్ళి నుంచి వస్తాయి కదా. టైం చూసినావా? టైము ఈ ఎండకు వర్కౌట్లు చేస్తున్నా నేను. ఇంకోటి ఏంటంటే నేను వర్క్ చేసుకుంటూ చూసుకుంటూ వర్కౌట్ చేస్తా, అట్లా ఉంటుంది మనతోని. ఓకే గైస్, ఇప్పుడు బేసిక్గా ఇప్పుడే వీడియో ఎడిటింగ్ చేద్దామని చెప్పేసి షార్ట్ ఉంది లేరు నాయన. ఇప్పుడే వీడియో ఎడిటింగ్ చేద్దామని చెప్పేసి కూర్చున్నా. అయితే టీషర్ట్ వల్ల కొంచెం పొట్ట బయటకు వచ్చింది. అంటే పొట్ట ఉందిలే, పొట్ట లేదని కాదు, పొట్ట ఉంది. అయితే ఈ పొట్ట ఏదైతే మీకు పొట్ట అవపడుతుందో ఆ పొట్టతో అవసరం ఉంది. అందుకని చెప్పేసి ఆ పొట్టతో రావాల్సిన వీడియోస్ ఉన్నాయి. ఆ పొట్ట మీ ముందే తగ్గియాలి, కొన్ని ఉన్నాయి. ఓకే, యాక్చువల్గా కవర్ చేద్దాం అనుకున్నా, మర్చిపోయినా. ఇప్పుడు కవర్ చేస్తున్నా. ఇది ఇప్పుడు అక్కడ పెట్టాలి, ఇక ఎడిటింగ్ చేస్తున్నా. అట్లా ఉంటుంది మరి ఫిట్స్ గారిది నిజాయితీ. ఏదైనా చెప్పేస్తాడు. లాస్ట్ 2 days కిందటే ఇన్స్టాలో పెట్టేసా, ఆల్రెడీ రీల్ పెట్టేసా. సో దీని తర్వాత ఒక వీడియో వస్తుంది, ఫస్ట్ ఆ వీడియో చూడండి. ఓకేనా, ఇక నేను చెప్పడానికి చేయడానికి ఏం లేదు, ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా, సరే. ఇప్పుడు మీరు తమ్లైన్ చూసి వచ్చారు కదా. బేసిక్లీ మీరు ఏదైతే ఒక తమ్లైన్ చూసిరో ఎగ్జాక్ట్గా అది నేను నా ఓన్గా నేను క్రియేట్ చేశాను. ఓకే, నా ఓన్గా. ఎందుకంటే ఐడియాలజీ అనేది ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్కలా ఉంటుంది. ఓకే, ఆ థింగ్స్ కానీ ఏదైనా ఒక కొత్తగా ఏదైనా చేయాలని కానీ ప్రతి ఒక్క దాంట్లో
మనకు వచ్చే ఈ ఐడియాలజీ అనేది ఎప్పుడైనా సరే అవతల వాడే మైండ్ సెట్కి తగ్గట్టు మనకు సింక్ అవ్వకపోతే ఆ వర్క్ 200% ఫెయిల్ అవుతుంది. ఓకేనా? సో వీటి గురించి మనం మాట్లాడదాం. ఎందుకు 200% ఫెయిల్ అవుతుంది అంటే, ఇప్పుడు నేను ఏదైతే ఒక థింగ్ చేస్తున్నా అది అవతల వాడితో మ్యాచ్ అవ్వకపోతే నేను థింగ్ చేసిందన్నా ప్రజెంటేషన్ అన్నది కనిపించాలా, లేదా అవతల వాడు ఏదైనా సరే జస్ట్ నాట్ ఓన్లీ యూట్యూబ్ తమ్లైన్ గురించి మాట్లాడట్లే నేను. ఓకే, అవతల వాడు కూడా దాన్ని ఎలా అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్గా తీసుకురావాలో దాని ప్రజెంటేషన్ అవతల పర్సన్ది, అర్థమవుతుందా? అలా ఇద్దరు మైండ్ సెట్లు కలిస్తేనే ఒకటి హైలైట్ అవుతుంది, ఏదైనా ఒక టీం వర్క్ చేస్తే. ఓకేనా? సో దీని గురించి అందుకే నెక్స్ట్ వీడియో వస్తుంది. సో ఇవన్నీ ప్రతి ఒక్కటి మాట్లాడదాం గైస్, ప్రతి ఒక్కటి మాట్లాడదాం. మా జీవితం గట్టిగా మాట్లాడాలంటే నాకే అనిపిస్తుంది, నా కంటెంట్ చూసి జనాలు వచ్చిరు కదా, అలాంటి కంటెంటే నేను ఇవ్వనప్పుడు లాస్ట్ వీడియో కూడా అసలు ఎవరు చూడలేదు. అసలు నేను అడగను, ఎందుకంటే నాకే లేదు సిగ్గు. ఫస్ట్ నేను కంటెంట్ ఇవ్వట్లేదు, మీరు నన్ను చూడట్లేదు. ఇప్పుడు కంటెంట్ ఇస్తే వచ్చిన వాళ్ళు మీరు, ఓకే, నా వ్లాగ్స్ కానీ వీటిలలో వచ్చిన వాళ్ళు కాదు. అండ్ వ్లాగ్స్లో ఎక్స్ప్లెయిన్ చేసేవే దానికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో అట్లా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. అంటే ఎవరికి ఎందుకు నచ్చాలి, ఎవరు ఏ స్టైల్లో ఎందుకు చూజ్ చేసుకుంటారు, ఇది ప్రతి ఒక్కటి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఓకే, సో యాక్చువల్గా దీంట్లో డంబుల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి అని అనుకున్నా. ఓకే, కంప్లీట్ డంబుల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం మనం పోరగాళ్ళకి ఇట్లా అని చెప్పేసి చేద్దామని అనుకున్నా. ఎగ్జాక్ట్గా చెప్తున్నా, నేను ఇప్పుడు ఇక్కడే ఫెయిల్ అవ్వాలా. అవతలోడి మీద నేను చెప్పా కదా ఇప్పుడు ఏదైతే ఉందో నా థింగ్స్, నాకు మైండ్లో ఏమైతే ఉన్నాయో అవతల వాళ్ళ ఒక పర్సన్ తోటి ఆ థింక్ అనేది షేర్ చేసి అప్లై చేయాలని అనుకున్నా. ఓకే, సో ఇక అందుకే మీకు ఒక వీడియో వస్తుంది కదా, చూడండి ఫస్ట్ అయితే. అందుకే ఇప్పుడు ఆ థింగ్స్ అనేవి వర్క్ అవ్వట్లా. ఓకే, సో ఎగ్జాక్ట్గా నేను ఇక్కడే ఉన్నా, ఇక్కడే స్టాప్ అయినా. ఓకేనా? ఎవరు లేనప్పుడే నేను అన్నీ చేసిన, అలా నేను టీంని బిల్డ్ చేసుకొని మంచిగా చేద్దామని అనుకున్నా, బట్ అది అవ్వలేదు. సో గైస్ ఇక వద్దు, ఇదంతా సోదొద్దు, స్ట్రైట్గా చెప్పేస్తున్నా. యాక్చువల్గా ఈ తమ్లైన్ ఉందా, మేము చూసినప్పుడు ఏదైతే డంబిల్స్ గురించి చూసారో అది నేను ఓన్గా నాకు నచ్చినట్టు నేను కస్టమైజ్ చేసుకున్నా. ఓకే, ఈ రోజు నుంచి నేను ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటా. ఓకేనా? నాట్ ఓన్లీ పర్సనల్, లైక్ నా పర్సనలే కాదు, అంటే ఇప్పుడు నేను నా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే నేను పొద్దున్న నుంచి ఫోన్ పట్టుకొని రోడ్ల మీద తిరుగుకుంటే అని చెప్పేసి నేను తిరుగుతాను కాదు. ఓకేనా? అది నాకు నచ్చదు అసలు నాకు అది. ఓకేనా? కంటెంట్ ఏదైతే ఒక టాపిక్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు డంబుల్స్ ఎలా తయారు చేసుకోవాలి, ఓకేనా, మనం ఈ నుంచే స్టార్ట్ చేస్తున్నాం, ఈ వీడియో నుంచే స్టార్ట్ చేస్తున్నాం, ప్రజెంట్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తున్నాం. ఎవడు నాతో ఉన్నా లేకపోయినా నేను కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తా. అరే చెప్తున్నా చూడండి, నన్ను చూసి ఒకడు ఇన్స్పైర్ అవుతాడు. అర్థమవుతుందా? మీకు ఈ వీడియో పెట్టి విత్ ఇన్ 2 daysలో ఇంకో వీడియో వస్తుంది, చూడండి, అసలు స్కిప్ చేయకండి. చూసిన 2000 మంది అయినా ఇట్లుంటుంది. ఓకే, సో ఎవడున్నా లేకపోయినా మీకు కంటెంట్ ఇస్తే ఈ వీడియో నుంచే స్టార్ట్ అవుతుంది. బేసిక్గా ఇప్పుడు డంబుల్స్ ఎట్లా చేసుకోవాలి, కుండ తీసుకురండి, కుండలో మాల వేయండి, ఉష్కేయండి అని పెట్టి చెప్పేస్తా, అయిపోదు కదా. అవి కూడా డబ్బులు లేని వాళ్ళు. సరే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న టిప్ ఇస్తా. ఓకే, ఇప్పుడు మనకు పంచర్ షాపులలో ట్యూబ్ ఉంటుందా, అదే బైక్ ట్యూబ్, సైకిల్ ట్యూబ్, దానిలో ఇలా కట్ చేసి అటుపక్క ఇటుపక్క నువ్వు ఉష్కేసుకుంటే నువ్వు తీసుకుంటే సైజుని బట్టి నీ వెయిట్ పెరుగుతుంది. అటుపక్క ఇటుపక్క కట్టేస్తే అయిపోయా. సో ఇట్లా కాదు, ఏదో ఒకటి చెప్పినామా, ఒక 4 మాటలు చెప్దాం, 4 మాటలు దాచిపెట్టుకుందాం, ఇట్లా కాదు. అసలు చిల్లరగా కాదు. ఓకే, ఒక ప్రాపర్ వేలో వెళ్దాం, క్లీన్గా వెళ్దాం. ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తా. ఒక్క వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే అయిపోయేది కాదు. ఇది చెప్తున్నా కదా, ఇండస్ట్రీ మొత్తంలో కూడా ఫిట్నెస్ గురించి మీరు చాలా తక్కువ అంచనా ఇస్తారు. బేసిక్గా నేను చాలా సార్లు చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, యూజ్ చేసుకోండి నన్ను అని 100 సార్లు చెప్పా. ఇప్పటికీ చెప్తున్నా, నేను మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. ఎవడున్నా లేకపోయినా నేను ఒక్కడిని ఏదైనా సాధించగలుగుతా. అది నాకు చిన్నప్పటి నుంచి ఉన్నదే. ఇప్పుడు నేను ఈ డంబుల్స్ ఏదైతే ఒక డంబుల్స్ ఇప్పుడు మీరు చూసారు కదా, దీని గురించి పార్ట్ 2 వస్తుంది, అది చూడండి. వీటికంటే ముందు అసలు నేను ఏం చేయబోతున్నా ఏందనేది ఇంకొక వీడియో వస్తుంది. నేను దన్నా పెడుతూనే ఉంటా. ఓకేనా? వీడియోస్ వస్తూనే ఉంటాయి, నాన్ స్టాప్గా వస్తూనే ఉంటాయి, మీరు చూస్తూనే ఉంటారు. మీకు అనిపించవచ్చు బేసిక్గా ఇప్పుడు మళ్ళీ వచ్చి సో చెప్పే బదులు మీకు డంబుల్స్ ఇచ్చేయచ్చు కదా అని. ఎగ్జాంపుల్ చెప్పినా కదా, యూట్యూబ్లోకి వెళ్ళి హౌ టు మేక్ హోమ్ డంబుల్స్ అని చెప్పేసి యూట్యూబ్లో కొడితే 4 వీడియోలు వస్తాయి. అందులో ఒక 2 వీడియోలు తీసుకొని అరే ఇట్లా చేయి, అట్టాలు పెట్టు, ఇట్లా పెట్టు, అట్లా పెట్టు అని చెప్పి ఆ వీడియో చూసి సీదా తీసుకొచ్చి కాపీ పేస్ట్ కొట్టేవాడిని అయితే రోజుకు ఒక వీడియో తిప్పుతా నేను.
లేదా నా పర్సనల్ ఏమైనా ఇటుపోయినా లేకపోతే ఇంకేదో అక్కడ వాడేది చేసిండు వీడైతే చేసిండు అంటే అరే అసలు వాడేది చేసిన వీడైతే చేసిన ఏమైనా చాలా సింపుల్ రా. నువ్వు చూసినవి నువ్వు విన్నవి నీ మైండ్లో అంటూ ఒకటి ఉంటుంది కదా, నువ్వు అంటూ ఒక యూనిక్ స్టైల్లో ఉంటావు కదా. సరే నేను ఒక కంటెంట్ క్రియేటర్ కాకపోయినా నేను బయట ఏదైనా వర్క్ చేసినా నేను వర్క్ చేసే ప్లేస్లో టాప్లో ఉండాలనుకుంటా. అట్లా ఒక యూనిక్ స్టైల్ ఉండాలా. ఎప్పుడు ఒకరి కిందే 8,000 9,000 10,000 చేస్తా, 10,000 8,000 కాదు, అంతకు మించి వెళ్ళాలా. అట్లా ఏదైనా ఒక యూనిక్ స్టైల్ ఉండాలా. అర్థమవుతుందా? సో అట్లా ప్రతి ఒక్కటి మాట్లాడడానికి ఏం లేదు, ఇక మనం మాట్లాడుకోవాల్సిందే ఉంది కంటెంట్. ఓకే, రియల్లీ గైస్ నేను సీరియస్గా చెప్తున్నా, ఇప్పటి వరకు నాతో నిలబడ్డ ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్గా చెప్తున్నా. నేను నా దగ్గర ఏమి లేనప్పుడే నేను మీ దగ్గరకు వచ్చి క్లారిటీగా మాట్లాడా. ఇప్పుడు కూడా అదే క్లారిటీ మాట్లాడుతున్నా ఆఫ్టర్ 3 years అనుకుంటా. కంటెంట్ వైజ్గా కానీ సొసైటీ వైజ్గా కానీ మొత్తం కూడా నాకు కొంచెం నాలెడ్జ్ అనేది కొంచెం మంచిగా ఉంది. ఇప్పుడు చేసేద్దాం. సో అది చెప్దామనే మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏదైతే మీరు తమ్ముళ్ళని చూసి వచ్చారో ఈ వీడియోకి కంటిన్యూ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లారిటీ చెప్తా. అలా మనం వన్ బై వన్ చేసుకుంటూ పోదాం. నువ్వు జిందగీ నీ ప్రపంచం మొత్తం తిరిగి వచ్చినా నేను ఇప్పుడు నీకు ఇచ్చే కంటెంట్ అనేది నీకు దొరకదు. ఒకవేళ సేమ్ టు సేమ్ నేను కంటెంట్ ప్రొవైడ్ చేద్దామని చెప్పేసి నేను ఎవరితో మాట్లాడితే ముందు వచ్చేవాడని నీకు చెప్పడమే. అరే నాకు నిజం నిజం చెప్తున్నా, నాకు అంత పీక్ స్టేజ్కి ఉంది నా కాన్ఫిడెంట్ లెవెల్. ఓకే, ఇక ఇప్పటికే వీడియో లాగ్ అయిపోయి ఉంటుంది. లెట్స్ గో గైస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకో నెక్స్ట్ వీడియో వస్తుంది. దాని తర్వాత అసలు నేను ఏం చేయకపోతున్నా అదొక వీడియో వస్తుంది. ఒక వ్లాగ్ చేస్తా, ఫుల్ వ్లాగ్ చేస్తా దాని గురించి. నేను ఎంత డబ్బులు ఇన్వెస్ట్ చేసినా, అసలు ఎంత పెట్టినా అంత మొత్తం మాట్లాడతా. ఓకే, జస్ట్ ఒక 1 week వీడియోస్ వస్తూనే ఉంటే జస్ట్ ఒక 1 week మన కంటెంట్ ఆ ట్రాక్లోకి రావడానికి ప్రాపర్గా. నేను ఇన్ని రోజులు నార్మల్గా ఏదో చేద్దాంలే ప్లాన్ చేద్దాం అందరిని పెట్టుకొని అనుకున్నా, కానీ అది అవ్వదు. ఐఎమ్ సోలో ఫైటర్. అందుకే డిసైడ్ అయినా ఎవరు రాడు, వచ్చినా మన వర్క్ అనేది మనమే చేసుకోవాలి. అందుకే 1 man షో ఇచ్చి పడేస్తాం.